కృపా సత్య సంపూర్ణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంత కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ వాక్యమును వింటూ దేవుని ఆలోచన చొప్పున దేవునికి మహిమకరంగా అడుగులు వేయటానికి ఆశ కలిగిన ప్రతి ఒక్క బిడ్డను యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియచేస్తూ, ఆయన ఈ లోకానికి రాకముందే యేసుని గురించి ఎన్నో రకాలైనటువంటి ప్రవచనాలు ఈ భూమి మీద ప్రత్యక్షపరచబడినాయి. అయితే వాటన్నిటి నెరవేర్పుగా 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ప్రత్యక్షమై తండ్రి తనకిచ్చిన పనిని ఆయన సంపూర్తి చేసి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు, మనకు తెలుసు. అయితే ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకు అనుగ్రహించినటువంటి ఆ మార్గంలో తండ్రి సన్నిధానం చెంతకి వచ్చి మనము దేవుడిచ్చినటువంటి ఆ ఉన్నతమైన మార్గంలో ముందుకు అడుగులు వేస్తూ ఉన్నటువంటి మన యొక్క జీవితాల్లో ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా అమ్ముడుపోతున్న పుస్తకం బైబిల్ అని మనకు తెలుసు. అయితే ఈ యొక్క పుస్తకమును దేవుని ప్రవచన సారంగా ఈ భూమి మీద భూత వర్తమాన భవిష్యత్ కాలాలను గురించి తెలియపరచబడుతున్న ఏర్పాటును మనం ఎరిగి ఉన్నాం. ఆ విధమైనటువంటి ఏర్పాటు దేవుడిచ్చిన ప్రవచనాల నెరవేర్పు, యేసు ప్రభు రాకడను గూర్చినటువంటి ఆ ప్రవచనాలు 2000 సంవత్సరాల క్రిందట ఆయన వచ్చిన దాని గురించి ఎలాగున్నాయో మరలా యేసుక్రీస్తు వారు తిరిగి మేఘారూఢుడుగా ఆయన వస్తాడనేటువంటి ప్రవచనాలని పరిశుద్ధ గ్రంథంలో మనం ఎరిగిన వారిగా ఉన్నాం. ఆ ప్రభువైన యేసు రాకడ కొరకే సంఘముగా మనం ఆయన సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నాం. అయితే ప్రపంచమంతా ఈ యొక్క అక్టోబర్ మాసంలో 2025 అక్టోబర్ మాసంలో అత్యంత ఎక్కువగా ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రజలు కొన్నట్లుగా ఈ నెలలో ఒక గొప్ప రికార్డు నమోదైంది. కారణం ఏమిటి అనంటే, ఆయన రాకడను గూర్చిన ప్రవచనాలు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలను గాని ఇశ్రాయేలీల సమకూర్పును గాని చూస్తూ ఉన్నప్పుడు అవి క్విక్గా నెరవేరుతున్న ఏర్పాట్లను ప్రపంచంలో తెలియపరచబడుతున్నప్పుడు ప్రజలెంతో ఆసక్తితో ఈ యొక్క పరిశుద్ధాన్ని కలిగి ఉండటానికి వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము గుర్తెరగవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైన ఏర్పాట్లను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనము పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దేవుని సన్నిధానం చెంత నిలబడి మనము ఆయనను అడిగినప్పుడు ఆయన అద్భుతకరంగా ఆయన ఆత్మ సహాయంతో మనల్ని నడిపించి ఆ విధంగా ఈ ప్రస్తుత కాల పరిస్థితులకు అనుగుణంగా ఆయన అన్యజనుల యొద్దకు, ఆయన నామం ఎరుగని ప్రజల యొద్దకు తనను తాను ప్రత్యక్షపరచుకోవటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందును బట్టి ఒక సేవకునిగా నేను ఎంతో దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను.
ఎందుకనంటే యేసుక్రీస్తు వారిని గురించి యెషయా చెప్పిన మాటని మత్తయి వార్తలో 12వ అధ్యాయంలో యేసు ప్రభు వారిని గురించి తెలియచేస్తూ మత్తయి వార్త 12వ అధ్యాయం 21వ వచనంలో ఆయన నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనేటువంటి ఆ మాటని పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తాం. యేసు ప్రభువుని గురించి తెలియచేయబడినటువంటి ఎన్నో విలువల్లో లేక యేసుక్రీస్తు వారి యొక్క స్వభావమును తెలియపరుస్తూ వాటన్నిటినీ ముగింపుగా ఆయన నామములో అన్ని జనులు నిరీక్షణ ఉంచుతారు అని. ఎప్పుడైతే ఆయన నామము లోకములో ప్రత్యక్షపరచబడుతుందో, ఆ నామమునికి ఉన్నటువంటి ప్రభావము లోకములో వెల్లడిపరచబడుతుందో, అప్పుడే అన్ని జనులు ఆ నామమందు నిరీక్షణ ఉంచగలుగుతారు. లేకపోతే ఇప్పటి వరకు ఆయన నామము ఎన్నో సందర్భాల్లో అన్ని జనులలో ఆయన నామానికి అవమానకరమైనటువంటి పరిస్థితులు కలుగుతూ ఉన్న విధానాన్ని మనం చూస్తాం. ఆయన నామం మహోన్నతమైనటువంటిదే, కానీ ఆయన నామానికి అవమానము ఎలా కలుగుతుందంటే, ఆయన పేరు పెట్టబడినటువంటి ప్రజలు, ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి ప్రజలు, ఆయన సన్నిధానం చెంత అడుగులు వేయటానికి వారి యొక్క మార్గాలలో వారు వెళుతున్నటువంటి పరిస్థితులు. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంత అలాంటి పరిస్థితుల నుంచి మనము ఆయన సన్నిధిలో ఒక యోగ్యకరమైనటువంటి అడుగులను వేయటానికి దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే నిలవబడతామో, అప్పుడు ఆయన నామములో అన్యజనులు నిరీక్షణ ఉంచేటువంటి ఒక స్థితిలో దేవుడు మనల్ని నిలవబెడతాడు. అందుకు దేవుని సన్నిధానం చెంత మనము ఆయన నామానికి ఉన్నటువంటి అధికారాన్ని మన యొక్క జీవితాల్లో మనము ఎరిగిన వారిగా ఉండాలి. ఆయన నామానికి ఉన్నటువంటి ప్రభావాన్ని మనము వినియోగించగలిగిన వారిగా ఉండాలి. ఆయన నామము యొక్క ప్రభావమును లోకములో ప్రత్యక్షపరచుకున్న వారిగా ఉండాలి. ఈ మూడు స్థితులు దావీదు 8వ కీర్తనం 1వ వచనంలో దేవుని సన్నిధానం చెంత ఆయన నిలబడి దేవుణ్ణి స్తుతిస్తూ, దేవా, భువి అంతటా నీ నామము ఎంత ప్రభావము కలిగింది అని దేవుని సన్నిధిలో ఆయనను కీర్తిస్తూ, ఆయనను స్తుతిస్తూ ఉన్న విధానాన్ని మనం చూస్తాం. మనం ఎప్పుడైతే ఆయన నామమును, దాని యొక్క ప్రభావము ఈ భూమి మీద ఎంత అధికముగా ఉన్నదో దానిని
మన యొక్క జీవితాల్లో మనము ఎరిగిన వారిగా ఉండాలి. అందుకే 91వ కీర్తనలో మనకు తెలుసు, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను అని దేవుడు 91వ కీర్తన 14వ వచనంలో తెలియచేస్తున్నాడు. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆయన నామాన్ని మనము ఏ విధంగా ఎరిగిన వారుగా మనముంటూ ఉన్నాం. ఆయన నామములో అన్యజనులు నిరీక్షణ ఉంచాలి అంటే ఆ నామము అన్యజనుల ఎదుట ప్రత్యక్షపరచబడే విధంగా ఆ నామాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి పేతురుని మనము చూడగలుగుతాం. దేవుని సన్నిధిలో నిలవబడి దేవుని మందిరంలోనికి ప్రార్థించటానికి వెళ్తా ఉన్నాడు. ఇంకా మందిరం లోపలకు కూడా అడుగు పెట్టల. కానీ ఎప్పుడైతే తాను ఆ శృంగారమనే మార్గం గుండగా దేవాలయంలోనికి ఆ ద్వారంలో గుండగా ప్రవేశిద్దామని అనుకుంటున్నాడో అప్పుడే అతని ఎదుట తన మార్గంలో ఉన్నటువంటి ఆ భిక్షగాన్ని చూచాడు. అపోస్తలుల కార్యాలు 3:3లో ఆ చూసినటువంటి ఆ పేతురు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వాడై అతను ఏదైతే తన హృదయంలో ఆలోచిస్తున్నాడో దానిని మొదట గుర్తెరిగాడు. మనము దేవుని నామ ప్రభావాన్ని మన యొక్క జీవితాల్లో మనము కనపరచాలి అని అనుకుంటూ ఉన్నప్పుడు మన ఎదుట ఉన్నటువంటి ప్రజల హృదయాల్లో ఏ ఆలోచన ఉన్నదో దానిని మనము ఎరగగలిగినటువంటి వివేచన ఆత్మ మన యొక్క జీవితాల్లో మనకు అవసరం. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూస్తే పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడుమనేది. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. మనందరికీ తెలుసు, ఎప్పుడైతే ఆ యొక్క భిక్షగాడు అతని హృదయంలో కలిగి ఉన్నటువంటి ఆలోచన ఏదైనా వారి యొద్ద దొరుకుతుంది అని. అయితే ఈనాడున్నటువంటి సమాజము వారి యొక్క జీవితాల్లో వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితుల్లో అనేకమైనటువంటి లోక సంబంధమైన ఆధారాల యొద్దకు వాళ్ళు పరుగులు పెడుతూ వారు కూడా ఈ యొక్క భిక్షగాని వలె ఏదైనా వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహాయము కలుగుతుందని అనేకమైన ఆధారాల యొద్దకు పరుగులు పెడుతున్నటువంటి దినాల్లో మనముంటూ ఉన్నాం. అయితే అలాంటి పరిస్థితుల మధ్యలో ఆయన నామమునందు విశ్వాసముంచి ఆయన నామం ఎరిగిన ప్రజలుగా మనము ఆయన సన్నిధానం చెంత నిలువబడి అలాంటి పరిస్థితుల మధ్యలో ఆ ఎదురు చూస్తున్నటువంటి ప్రజలకి ఆయన నామాన్ని ప్రత్యక్షపరిచేటువంటి వ్యక్తులుగా మనము ఆయన సన్నిధానం చెంత నిలువబడాలి. అందుకు పేతురు
డైరెక్ట్గా మా యొద్ద వెండి బంగారాలు లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నా నడువు మంచి ప్రభు సన్నిధానం చెంత ఎప్పుడైతే ఆయన మహిమ కలిగిన నామాన్ని ఎరిగిన వాడుగా దేవుని సన్నిధిలో నిలువబడ్డాడో, పేతురు అద్భుతకరంగా దేవుడు తన యొక్క నామాన్ని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ లోకంలో ప్రత్యక్షపరిచినటువంటి ఆ ఏర్పాటును మొట్టమొదట వినియోగించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆ నామము ఎంత ప్రభావము కలిగిందో మొట్టమొదటిగా పేతురు ద్వారా ప్రత్యక్షపరచబడింది. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన తన ప్రభావాన్ని ఎన్నో పర్యాయాలు కనపరిచారు, మనందరికీ తెలుసు. అయితే ఆయన ప్రభావాన్ని కనపరిచి ఆయన వారి మధ్యలో నుంచి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు ఆ ప్రభావము దేవుని యొక్క సన్నిధానం చెంత నిలువబడి అన్ని జనుల ఎదుట కనపరచబడవలసినటువంటి బాధ్యత ఆనాడి అపోస్తలుల నుంచి నేటి వరకు ఆయన సన్నిధిలో నిలవబడుతున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో దేవుడు తనను తాను కనపరుచుకోవటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఆ విధంగా ఆయన నామ ప్రభావము పేతురు వలె మనం ఈ లోకంలో ప్రత్యక్షపరచటానికి పిలువబడి ఉన్నాం. అందుకే నా పేరు పెట్టబడిన నా జనులు అని పిలుస్తున్నాడు ఆయన. దేవుని బిడలుగా మన యొక్క జీవితాల్లో మనము వ్యక్తిగతంగా మనకి ఏ పేర్లు మనం కలిగి ఉన్నా, సమాజంగా సామూహికంగా మనందరికీ ఒక పేరుంది. ఆనాడు ఆ ప్రజలని క్రైస్తవులు అని పిలిచినప్పుడు దేవుని ప్రభావము ఆ ప్రజల ద్వారా కనపరచబడినప్పుడే అన్యజనులు వారిని చూసి క్రైస్తవులు అని పిలిచారు. జీవితాల్లో ఈనాడు అనేక మంది ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచిన ప్రజలని క్రైస్తవులు అంటున్నారు. కానీ ఆ ఆదిమ సంఘములో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా ఆయన నామము యొక్క ప్రభావాన్ని కనపరిచారో అపోస్తలుల కార్యాల గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనంలో మనం చూసినప్పుడు ఆ అంతియోకయలో ఉన్నటువంటి ఆ శిష్యులను క్రైస్తవులు అనబడ్డారు. దేవుని సన్నిధానం చెంత విశ్వాసులు స్థాయి నుంచి క్రైస్తవులు అనే స్థాయిలోనికి మనము వెళ్ళేటువంటి ప్రక్రియ ఇది. కానీ సమాజంలో
ఉన్నటువంటి దురదృష్టకరమైన పరిస్థితి ఏమిటంటే, ఎవరైనా ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచగానే ఆ విశ్వసించిన వ్యక్తిని క్రైస్తవుడుగా సమాజము ముద్ర వేస్తూ ఉంది. కానీ మన యొక్క జీవితాల్లో మనము దేవుని సన్నిధానం చెంత ఆ విధంగా క్రైస్తవులుగా సమాజము ఏ విధమైనటువంటి పిలుపుతో మనల్ని పిలుస్తుందో ఆ స్థితిలోనికి మనము వెళ్ళటానికి వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో ప్రతి ఒక్కరూ ఆయన యొక్క ఆత్మ సహాయంతో అడుగులను వేయాలి. అప్పుడే మనము దేవునికి మహిమకరంగా ఆయన నామాన్ని ఎరిగిన వారిగా ఉంటాము. ఆయన ప్రభావాన్ని లోకంలో కనపరచబడే వ్యక్తులంగా మనం ఉంటాము. అప్పుడే అన్ని జనులు ఆయన నామమందు నిరీక్షణ ఉంచగలుగుతారు. అలాగూ దేవుని సన్నిధానం చెంత మనం అడుగులను వేయాలి. కానీ చాలా సందర్భాల్లో దురదృష్టకరమైన పరిస్థితులు ఏమిటంటే, కేవలము మన భౌతిక సంబంధమైన మన జీవిత మార్గాల కొరకు, ఈ లోకంలో మనం జీవించే జీవితం కొరకు ఆయన సన్నిధిలో మనం నిలువబడి ఆయన యొక్క కార్యాల కొరకు మనం ఎదురు చూస్తూ మనం ముందుకు అడుగులను వేస్తూ ఉన్నాం. కానీ ఆ స్థితిని దాటి ఆయన నామమును మనము ఎరిగిన వారిగా ఉండాలి అంటే, మనకు తెలుసు 91వ కీర్తన మనకి పరిచయం లేనిది ఏం కాదు. ఆ మహోన్నతుడైనటువంటి ఆయన చాటున మనము ప్రతి పరిస్థితిలోనూ దాగి ఉండటము మన యొక్క జీవితాల్లో మనం అభ్యాసము చేయగలిగితే, దేవుని సన్నిధానం చెంత మనం నిలిచి ఉండి ఒక్కొక్క వ్యక్తి జీవితంలో కలిగే ఒక్కో రకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు, ఆ పరిస్థితుల మధ్యలో ఆయన సన్నిధానం చెంత నీవు నిలవబడి నిశ్చయంగా ఆయన నామ ప్రభావాన్ని బట్టి నీవు హర్షించగలిగితే, దేవుని సన్నిధానం చెంత ఆయన నామ ప్రభావము నీ ద్వారా బయటికి వస్తుంది. అది దావీదు తన యొక్క జీవితంలో అభ్యాసం చేశాడు. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతనిని ఘనపరచెదను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మన ప్రతికూల స్థితుల మధ్యలో ఆయన నామమును మనము ఆధారంగా చేసుకుని ఆయన సన్నిధిలో నిలవబడి ఆయన ఆత్మ సహాయంతో మన ఎదుటున్న పరిస్థితుల్లో ఆయన కార్యాలను జరిగించినట్లుగా మనము ఎదురు చూసినప్పుడు నిశ్చయంగా ఆ నామమును మన యొక్క జీవితాల ద్వారా ఆయన వెల్లడిపరుచుకోవటానికి ఎదురు చూస్తూ ఉన్నాడు. అదే మన యందు దేవుడు
ఉంచినటువంటి ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణ. ఆయన సన్నిధికి వెళ్ళి ఆనాడు నిలువబడినటువంటి మన పితరుల ప్రయాణము ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి అద్భుతకరమైన ఆయన కార్యాలను లోకంలో కనపరిచింది ఐగుప్తు బానిసత్వంలో. ఆయన సన్నిధిలో వారు నిలువబడి ముందుకడుగులు వేస్తుండగా దేవుడు తన నామమును వారి ఎదురెల్లా ప్రత్యక్షపరుచుకున్నాడు. నీవు నేను ఆయన సన్నిధానం చెంత నిలిచి ఆయన ఆత్మ సహాయంతో ముందుకడుగులను వేయటానికి నిలబడినప్పుడు హబక్కుకు వలె ఎన్నో రకాలైనటువంటి ప్రశ్నలు మన ఎదుటికి వస్తూ ఉన్నప్పుడు ప్రభు సన్నిధానం చెంత మనము తెలుసుకోవలసింది దేవుని ప్రభావము ఈ భూమి మీద ఎంతగా పనిచేస్తుంది అని. దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడైతే దానిని గుర్తెరుగుతామో అప్పుడు అద్భుతకరంగా ఆయన యొక్క నామమునకున్నటువంటి శక్తి ప్రభావముతో ప్రత్యక్షపరచబడుతుంది. ఈ వారం అంతా ఒక సేవకుడు మీటింగ్స్ పెట్టారు. 27వ తారీఖు నుంచి 2వ తారీఖు వరకు. కరెక్ట్గా 27 నుంచి 29 వరకు ప్రభుత్వం వారు ఒక గొప్ప తుఫాన్ వస్తుందని రాష్ట్రమంతా అలర్ట్ ప్రకటించారు. ఆ సమయంలో ప్రార్థిస్తా ఉన్నాం. ఆ ప్రార్థనా బృందంలో సభ్యుడై 7 రోజులు కంటిన్యూస్ గా మీటింగ్స్ ఉన్నాయి. 2వ రోజు వచ్చేసరికి కరెక్ట్ గా మేమున్నటువంటి మచిలీపట్నం ప్రాంతము వైపుకే ఆ యొక్క తుఫాను తీరం దాటే పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రభు సన్నిధానం చెంత ఏ మాత్రం కూడా అధైర్యపడకుండా ప్రార్థిస్తూ ఉన్నాం. దేవుడు అద్భుతకరంగా ఒక రోజంతా ఆ ప్రయాణాన్ని నిలుపు చేసి తరువాతి రోజుకి ఆ ప్రయాణ దిశను మార్చి ఆ సముద్రంలోనే దానిని నెమ్మళపరిచి దాన్ని దాటిపోజేశాడు. ఆ విధంగా దేవుడు తన పనిని జరిగించాడని ఆయన ప్రభావాన్ని గుర్తెరిగి ఆయన నామములో ఆయన సన్నిధిలో నిలబడినటువంటి సేవకులకి, దేవుని నామములో విశ్వాసం ఉంచిన బిడ్డలకి అర్థమవుతుంది. లోకానికి కొన్నిసార్లు అది ప్రత్యక్షము కాదు. అయితే అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుడు ఎంతగా తన ప్రభావము ఈ భూమి మీద కనపరచగలడో అది మన యొక్క జీవితాల్లో మనము సంపూర్ణంగా ఆయన సన్నిధిలో గుర్తిరగలిగిన వారిగా ఉండాలి. హబక్కుకు 3వ అధ్యాయము 3వ వచనంలో
ఆ 3వ అధ్యాయం అంతా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తా ఉన్నాడు. దేవుని సన్నిధానం చెంత ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో నిలవబడినప్పుడు ఆయనకి ఈ భూమి మీద అంతటా ఏ విధంగా దేవుని నామము యొక్క ప్రభావము ఈ భూమి అందంతటా నిండిపోయిందో ఆయన చూడగలిగాడు. దేవుడు ఏ విధంగా బయలుదేరుచున్నాడో, ఎక్కడి నుంచి ఆయన పని చేస్తున్నాడో, ఏ విధంగా ఆయన మహిమ ఈ ఆకాశంలో ప్రత్యక్షపరచబడుతుందో, అప్పుడు ఆయనున్న పరిస్థితుల్లో దానిని చూడగలిగాడు. ఈ యొక్క అంత్య దినాలలో ఆయన జీవము కలిగిన వాక్యపు నెరవేర్పును చూస్తూ ఉన్నటువంటి కాలంలో దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనము ఆయన యొక్క వాక్యపు నెరవేర్పు కొరకు ప్రభు సన్నిధానం చెంత మనము చేతపట్టుకోవలసింది మనకు అనుగ్రహించబడిన యేసుక్రీస్తు వారి నామం. ఈ నామమందు మీరు భూమి మీద నన్నేమి అడుగునా నేను అనుగ్రహిస్తాను. అది మన అవసరతల అక్కరల నిమిత్తము అన్న మాట కాదది. మన అవసరతలు అక్కరలేవో మన పరలోకపు తండ్రికి మనకంటే ముందుగానే తెలుసు. అయితే మన ఎదుటున్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల మధ్యలో ప్రజలు నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల మధ్యలో ఆయన మహిమ కలిగిన నామాన్ని, ఆయన ప్రభావాన్ని ప్రత్యక్షపరిచి ప్రజలు ప్రభువైన యేసుక్రీస్తునందు నిరీక్షణ ఉంచినట్లుగా మనము ఆయన నామాన్ని వినియోగించగలగటానికి ప్రభువు మన కొరకు ఎదురు చూస్తున్నాడు. ఎప్పుడైతే పేతురు ఆ విధంగా ఆయన నామాన్ని వినియోగించారో ఆ పట్టణం అంతా ఇట్టి ప్రశస్తమైన కార్యం జరిగింది, మనము వీరిని ఎలాగ నియంత్రించగలమని ఆ పట్టణం అంతా ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు, తలంపులతో వాళ్ళు సతమతమవుతూ ఉన్నటువంటి పరిస్థితులు. దేవుడు కొన్ని కార్యాలను జరిగిస్తూ ఉన్నప్పుడు అన్ని జనుల్లో అనేక రకాలైనటువంటి అల్లరి రేగే, ఆందోళన రేగే, హృదయాల్లో నెమ్మది లేనటువంటి ఒక పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. అయితే అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని నామమందు ఆ ప్రజలు నిరీక్షణ ఉంచగలిగేటువంటి విధంగా దేవుడు జరిగించిన ఆ కార్యాన్ని మనము ఆయన సన్నిధానం చెంత ఆ ప్రజల యొద్దకు ఒక సరైన విధంలో తీసుకుని వెళ్ళాలి. అప్పుడు ఆ ప్రజలు దానిని గ్రహించటానికి, ఆయన యందు నిరీక్షణ ఉంచటానికి సాధ్యమవుతుంది. గతించిన 4 సంవత్సరాల్లో దేవుని సన్నిధానం చెంత నిలిచి దేవుడు నడిపిస్తున్న మార్గంలో అడుగులు వేస్తున్నప్పుడు దేవుడు
మాకు అప్పగించిన పరిచర్యలో జరిగిస్తున్న కొన్ని కార్యాలను చూచినప్పుడు మేమున్న పట్టణంలో ఒక రకమైనటువంటి ఆందోళన, అన్ని జనుల్లో ఒక రకమైనటువంటి భయం కలిగేటువంటి పరిస్థితులు, ఏమి చేయలేక ఏదో ఒక రకంగా మమ్మలను, దేవుడిచ్చిన పరిచర్యను నియంత్రించాలనుకునే ఎన్నో ఆలోచనలు జరుగుతూ ఉన్నటువంటి విధానాన్ని నేను చూస్తూ వస్తున్నాను. అయితే అలాంటి పరిస్థితుల్లో అన్ని జనులు ఆయన యందు నిరీక్షణ ఉంచేటువంటి విధంగా దినదినము దేవుని సన్నిధానం చెంత మెళకువగలిగిన ఆత్మతో అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితులు. కొన్నిసార్లు ఇంటి నుంచి ఆరాధన వద్దకు వెళ్ళేసరికి ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు ఎదురుగా ఉన్న పరిస్థితులు చూస్తున్నాను. అయితే 2వ కీర్తనలో దేవుని సన్నిధానం చెంత దావీదు అంటాడు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఎప్పుడైతే నీ ద్వారా, నా ద్వారా, జీవము కలిగిన దేవుని సంఘము ద్వారా ఆయన నామమును, ఆయన ప్రభావాన్ని దేవుడు కనపరుచుకోవటం మొదలుపెట్టాడో, అప్పుడు ఈ భూమి మీద ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు, భౌతిక శక్తుల ప్రభావము మన చుట్టూ ఉన్న మనుషుల మీద, మన కుటుంబంలో ఉన్న మనుషుల మీద అనేక ప్రతికూల సంబంధమైన విధానాల ద్వారా ప్రేరేపించబడుతూ చివరికి ఆయన పేరు పెట్టబడిన ప్రజల ద్వారా కూడా వారు పనిచేసేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో దేవుని యొక్క ఆత్మ సహాయంతో మనము అట్టి నియంత్రణలోనికి వెళ్ళిన ప్రజలను చూచి దేవుని సన్నిధిలో నిలవబడి మనము దేవుణ్ణి సేవించటము మనము చేయాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైన పని. 2వ కీర్తన 11వ వచనంలో భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు ఆయన సన్నిధిలో సంతోషించండి. ఎప్పుడైతే దేవుని ప్రభావము మన యొక్క జీవితాల ద్వారా లోకంలో కనపరచబడుతుందో, అప్పుడు అన్య జనులు ఆయన యందు నిరీక్షణ ఉంచటానికి, ముందుగా ప్రతిఘటించటానికి అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి పరిస్థితుల మధ్యలో మనము దేవుని సన్నిధానం చెంత భయభక్తులు కలిగి ఆయనను సేవించాలి. దేవుడు తన ప్రభావాన్ని కనపరచటానికి మోషే నిలబెట్టుకున్నప్పుడు మోషేకు విరోధంగా నిలబడినటువంటి ఆ యొక్క ప్రతికూల పరిస్థితులు కల్పించటానికి యాజకత్వము చేసేటువంటి వ్యక్తులలో నుంచి కొరాహు, దాతాను, అబీరాములు నిలబెట్టారు. అప్పుడు దేవుని సన్నిధానం చెంత మోషే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు, మనకు తెలుసు.
ఇంతకు ముందు ఎన్నడూ ఇలాంటి తీర్పు జరగనటువంటి విధంగా నీవు ఈ ప్రతికూల సంబంధమైన పరిస్థితిలో నిలబడిన ప్రజల మీద నీ తీర్పును పంపించమని ప్రభు సన్నిధానం చెంత 79వ కీర్తనలో ఆసాపు దేవుని సన్నిధానం చెంత ప్రార్థన చేస్తూ తన ఎదుటున్నటువంటి పరిస్థితులను చూచి ప్రభు సన్నిధానం చెంత ఆయన అడుగుతాడు, నీ నామ ప్రభావాన్ని బట్టి నీవు మాకు సహాయం చేయి దేవా అని. 79వ కీర్తన 9వ వచనంలో. ఆ విధంగా మోషే దేవునికి భయపడి దేవుని సన్నిధిలో నిలువబడి వారిని ముందు, అయ్యా మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు, మేము జరిగిస్తున్నటువంటిది మా కొరకు కాదు, దేవుడు మాకు అప్పగించిన పనిని మేము చేస్తున్నాం, మీకు అప్పగించిన దానిని మీరు జరిగించండి అని చెబుతూ ప్రభు సన్నిధానం చెంత వారిని బ్రతిమాలుకున్నాడు. అలాంటి ఏర్పాటును గ్రహించని పరిస్థితుల్లో దేవుని సన్నిధానం చెంత ప్రార్థన చేశాడు. ఆ తరువాత అహరోను మిరియాములు తన ఎదుటున్నటువంటి మార్గంలో తనకు విరోధంగా నిలబడిన పరిస్థితులు, అప్పుడు వారి ఎదుట సాష్టాంగపడి ప్రభు సన్నిధానం చెంతకు వెళదాం పదండి, ప్రభువే దాన్ని గురించి సమాధానం ఇస్తాడు. ఈ విధంగా మనము దేవుని సన్నిధానం చెంత మన ఎదుట ఉన్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల్లో ఆయన తన ప్రభావాన్ని కనపరిచి ఆయన నామాన్ని ప్రత్యక్షపరుచుకొని అన్ని జనులు ఆయన యందు నిరీక్షణ ఉంచినట్లుగా మనము మన ఎదుటున్న పరిస్థితుల్లో మనలను మనము మరుగు చేసుకుని ఆయన పిలుపును ఆయన ఏర్పాటును లోకం ఎదుట మనము స్పష్టంగా కనపరచటానికి గనక నిలవబడితే అన్ని జనుల ఎదుట ఆయన నామము దాని ప్రభావము కనపరచబడుతుంది. అప్పుడు ఆ ప్రజలు ఆయన యందు నిరీక్షణ ఉంచగలుగుతారు. అది దావీదు తన దేవుడు ఎందుకొరకు పిలిచాడో, ఏ విధమైన అభిషేకం ఇచ్చాడో, ఏ విధంగా ఆయన నడిపిస్తున్నాడో ఎరిగి దేవుని సన్నిధానం చెంత తన యొక్క మార్గంలో ముందుకు నడిచాడు. క్రొత్త నిబంధనల అపోస్తలుడైన పౌలు తాను ఏర్పాటు చేసుకున్న తన యొక్క పిలుపును గుర్తెరిగి అపోస్తలుల కార్యాలు 13వ అధ్యాయం నుంచి 28వ అధ్యాయం వరకు తన ప్రయాణం అట్టట్లో ఒక అద్భుతకరమైనటువంటి అడుగులను వేసి అన్ని జనులు ఆయన నామమందు నిరీక్షణ ఉంచినట్లుగా దేవుని సన్నిధానం చెంత నిలబడ్డాడు. చివరికి బ్రతుకుతామనే ఆశ లేని పరిస్థితుల్లో ఓడ బద్దలైపోయి సముద్రంలో గడిపిన స్థితిలో కూడా దేవుడిచ్చిన పిలుపును దేవుని ఏర్పాటును గుర్తిరిగి ఆ 28వ అధ్యాయంలో మెలితే ద్వీపంలో ఆ భయంకరమైనటువంటి
అనాగరికమైనటువంటి ఆ ద్వీపవాసుల మధ్యలో దేవుని సన్నిధానం చెంత నిలిచి దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను సేవిస్తూ వారి ఎదుట పరిచర్య చేయటానికి నిలబడ్డాడు. అప్పుడు ఆ ద్వీపంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన నామమందు నిరీక్షణ ఉంచగలిగినటువంటి స్థితిలో దేవుడు ఆయనను అక్కడ నిలవబెట్టాడు. ఈ యొక్క అంత్యకాలంలో అన్ని జనులు ఆయన నామమందు నిరీక్షణ ఉంచే విధంగా దేవుని సన్నిధానం చెంతకు మనం వెళ్ళి కేవలము విశ్వాసుల స్థితి నుంచి మన యొక్క ఆత్మీయ జీవితంలో ఆయన నామాన్ని, ఆయన ప్రభావాన్ని లోకంలో కనపరచాలని అన్య జనులు మన యొక్క జీవితాల్లో ఎన్నో రకాలైన ప్రతికూల పరిస్థితులను కల్పిస్తున్నప్పుడు మనము ఒక మెళకువ కలిగిన ఆత్మతో దేవుని పాద సన్నిధానం చెంత ఆనాడు అడుగులు వేసినటువంటి దావీదులాగా ఆయన ప్రభావాన్ని కనుగొని నిరీక్షించిన హబక్కులాగా ఆయన నామాన్ని, ఆయన ప్రభావాన్ని అద్భుతంగా కనపరిచినటువంటి పౌలు వలె ఈ అంత్య దినాల్లో మనం నిలువబడదాం. ఆయన నామ ప్రభావము కొరకై దేవుడు అలాగ నిలబడిన ప్రజల పక్షంగా సహాయం చేయటానికి ఆయన ఎల్లప్పుడూ ఎదురు చూస్తున్నాడు. అట్టి కృప దేవుడు సమృద్ధిగా అనుగ్రహించి మన ఎదుటున్న ప్రతికూల పరిస్థితులన్నిట్లో అన్యజనులు ఆయన నామములో నిరీక్షణ ఉంచినట్లుగా ప్రభు సన్నిధానం చెంత ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన వివేచనతో మనం ముందుకు అడుగులు వేద్దాం. దేవుడు తన మహిమ కలిగిన కార్యాలను మన ద్వారా, ఈ యొక్క పరిచర్యల ద్వారా, దేవుడు మనకిచ్చిన కుటుంబాల ద్వారా ఆయనకు మహిమకరంగా ప్రత్యక్షపరచుకొనును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నీ సన్నిధిలో ఈ అక్టోబర్ నెల ఆఖరి దినంలో నీ ఆత్మ సహాయంతో నీ సన్నిధానం చెంతకు రావటానికి కృప చూపించావు దేవా. ప్రపంచమంతా నీ యందు నిరీక్షణ ఉంచి నిన్ను గుర్తెరుగునట్లుగా జరుగుతున్న పరిణామాలు, నీ నామాన్ని, నీ ప్రభావాన్ని అన్ని జనుల్లో ప్రత్యక్షపరిచినట్లుగా నీ పేరు పెట్టబడిన ప్రజలు, నీ యందు విశ్వాసం ఉంచిన ప్రజలు ఆనాటి అంతియోకయలో ఉన్న ఆ సంఘము వలె ఈ అంత్యకాలపు సంఘాన్ని మీరు ఆయుత్తపరచండి. అందుకు నీ మహిమ కొరకై మీరు నిలబెట్టుకున్న యేసయ్య మినిస్ట్రీ పరిచర్యను, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితాన్ని మీరే మీ ఆత్మతో ప్రేరేపించి నీ సన్నిధిలో ఆనాడు నీ ప్రభావం ఏ విధంగా దాగోను గుడిలో ప్రత్యక్షమైందో, నీ ప్రభావము ఏ విధంగా నానైనా ఆ యెరూషలేము దేవాలయంలోనికి అడుగు వేస్తున్న పేతురు ద్వారా ప్రత్యక్షమైందో, విశేషమైనటువంటి అద్భుతాలు పౌలు ద్వారా ఆ ఆదిమ సంఘములో మీరు జరిగించి నీకు మహిమకరంగా సార్వత్రిక సంఘాన్ని ఆసియా యందంతటా విస్తరింపచేశావు. ఈ అంత్యకాలంలో భూలోకమంతటా
అట్టి నీ ప్రభావము కనపరచబడినట్లుగా అన్యులు వారి ఎదుటిన్న ప్రతికూల పరిస్థితుల మధ్యలో నీ యందు నిరీక్షణ ఉంచిన నేను నీవే ప్రభువని పాదాల మీద పడేటట్లుగా నీ ఆత్మ సహాయంతో నీ యందు విశ్వాసం ఉంచిన ప్రజలను నీ మహిమ కొరకు వాడుకున్నాను. మహిమయు ఘనతయు ప్రభావములు మీ నామునకే తెచ్చుకున్నాను. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ఈ మనవులను ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సన్నిధి ఈ విధంగా ఆయన నామ ప్రభావాన్ని లోకంలో కనపరచటానికి అన్ని జనులను ఆయన సన్నిధిలోనికి తీసుకుని రావటానికి నిరీక్షణతో అడుగులు వేస్తున్న బిడ్డలకు కూడిన మనకును మన కుటుంబాలకు యేసయ్య మినిస్ట్రీ పరిచర్యకు ప్రభు రాకడ పర్యంతము తోడయుండి ఆయన మహిమ కొరకు నడిపించును గాక. ఆమేన్.